నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయము ఉదయం 6 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు. అయితే తిథి పంచమి 12 గంటల 6 నిమిషాల వరకు, నక్షత్రం శ్రవణం సాయంత్రం 5 గంటల 7 నిమిషముల వరకు, వర్జ్యం రాత్రి 9 గంటల 13 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 47 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 49 నిమిషాల నుంచి 9 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 13 నిమిషముల వరకు. అయితే రాహుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం నుంచి 5 గంటల 49 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము. అయితే అమృత ఘడియలు ఉదయం 6 గంటల 58 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 33 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నము 12 గంటల 29 నిమిషముల వరకు ఉన్నది. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. క్రోధినామ సంవత్సరం డిసెంబర్ 6 శుక్రవారము 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు వాళ్ళు పాటించాలి, వాళ్ళ యొక్క ఫలితాలు, శుభాశుభ ఫలితాలు కానీ మిశ్రమ ఫలితాలు కానీ ఎలా ఉండబోతోంది పరిశీలన చేద్దాము. దానిలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, వీరి యొక్క పనితీరుని బట్టి గుర్తింపు పొందే అవకాశం ఉంది. స్నేహితుల వద్ద నుంచి సహాయ సహకారాలను వీరు పొందబోతారు. ఆర్థిక ప్రగతి వీరికి కనిపిస్తోంది. అన్నింటా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు ఇదే వర్తిస్తాయి అన్నమాట. అయితే మీరు చెయ్యవలసిన పని ఈ రోజు ఏంటంటే, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణాలను చేసి ఆకు పూజను కనుక మీ పేరు మీద చేయించుకున్నట్టయితే ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, ఎటువంటి నరదృష్టి లేదా ఇతర ప్రయోగాల వల్ల మీరు బాధపడుతున్నా కానీ ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే మీకు అన్నిటా చాలా చక్కగా ఉంటుంది. దానితో పాటుగా హనుమాన్ చాలీసాని కానీ, హనుమాన్ యొక్క మంత్రం కానీ పఠించినట్టయితే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు, గ్రహదోషాలు, దిష్టి దోషాలు కూడా మీకు పోయే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశి వారికి తెల్లని దుస్తులు ధరించి ఏ పని మీదకి వెళ్ళినా కానీ, ఏ కొత్త పని ప్రారంభించాలన్నా కానీ తెల్లని దుస్తులు ధరించి వెళ్ళండి. పసుపుని, బియ్యాన్ని కూడా మీరు దానంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే శుక్రగ్రహ శాంతి కోసము మీరు చేయవలసిన పరిహారము ఏమిటంటే, శుక్ర జపము కానీ, శుక్ర గాయత్రి ఉంటుంది కదా, అది చేయడం కానీ, లేదా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కానీ తత్సమానమైన ఫలితాన్ని పొందొచ్చు. ఈ ఈ పరిహారాలు చేసుకుంటూ, ఈ సూచనలను పాటించుకుంటూ మీ యొక్క ఆటంకాలను, కష్టాలను, ఒడిదుడుకులను కూడా పరిహారం చేసుకోవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పనిలో ప్రోత్సాహకరమైన మార్పులు వస్తాయన్నమాట. అంటే ఇంక్రిమెంట్స్ కానీ, లేదా మీ పనిలో ఉండే మంచి మంచి కొత్త కొత్త పనులు మీరు చేయడం కానీ చేయగలుగుతారు. తర్వాత ప్రమోషన్స్, బదిలీలు, తరువాత ఇంక్రిమెంట్స్, ఏరియర్స్ ఇవన్నీ మీకు వస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. స్నేహితులతో సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు దక్కుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. అయితే దీనితో పాటుగా మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకుంటే పచ్చ రంగు దుస్తులు ధరించి కనుక
మీరు వెళ్ళినట్టయితే ప్రతికూలతలు లేకుండా అనుకూలతను సాధించే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణు ఆలయాలను సందర్శించడం కానీ చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న ఈ రోజు ఎటువంటి ప్రతికూలతను పొందే అవకాశం ఉండదు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు కూడా. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క శ్రమకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోనూ ఇంటా బయట కూడా మీ యొక్క బంధాలు బలపడతాయి. మీకు సన్మానాలు, గౌరవాలు దక్కే అవకాశం కనపడుతోంది. మీలో ఆత్మవిశ్వాసము ఒకంత పెరుగుతుంది. దానివల్ల మీకు మంచి విజయాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా ఇదే ఫలితాలు వర్తిస్తాయి. మీకు అన్నిటా జయం కలుగుతుంది. ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా మీకు ఈ రోజు మంచి అవకాశం ఉంటుంది. తర్వాత ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. తర్వాత దానితో పాటుగా మీరు ఈ రోజు బియ్యము లేదా పాలను దానంగా ఇచ్చినట్టయితే చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ, అడ్డంకులున్నా కానీ వాటిని తీరే అవకాశం ఉంటుంది. దానితో పాటు మీరు పసుపు రంగు వస్త్రాలను కానీ, తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించి చంద్రుడికి పూజ చేసినట్టయితే, అంటే తెలుపు రంగు వస్త్రాలతో చంద్రుడికి పూజ చేయాలి. అది ఎప్పుడు చేయాలి చంద్రుడికి పూజ అనే సంశయం రావచ్చు. సాయంత్రం పూట మీరు చంద్రుణ్ణి దర్శిస్తూ కనుక ఇంట్లో చంద్రజపం చేసుకుని పాలను నైవేద్యం పెట్టినట్టయితే కూడా మీకు చంద్రగ్రహ దోషాలని పోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు, ఫలితాలు ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి కూడా, అన్ని రంగాల వాళ్లకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ వర్తిస్తాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఈ రోజు ఫలితాలు, పరిహారాలు కూడా. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కీర్తి మరియు గుర్తింపు పొందే అవకాశం కనబడుతుంది. శత్రువులపై జయాన్ని పొందుతారు, విజయాన్ని సాధిస్తారు. శత్రువులు మీకు మిత్రులుగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆదాయ వనరులు మీకు మరింత మెరుగు మార్గాన్ని కనబడుతోంది. అయితే ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు, వాహన, గృహ, భూ కొనుక్కునే అవకాశం ఈ రోజు కనపడుతోంది. తర్వాత మీ రంగాల్లో ఎవరెవరు ఏ రంగంలో ఉంటారో వారికి కీలకమైన శుభవార్తను వినే అవకాశం కనపడుతోంది. ప్రమోషన్స్ కానీ, ఆర్థిక పరమైన ప్రోత్సాహకరంగా కూడా ఈ రోజు ఈ రాశి వారికి కనపడుతోంది. ఈ ఫలితాలు, ఈ పరిహారాలు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైన రోజు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా చాలా చక్కగా ఈ రోజుని ప్రారంభించుకోవచ్చు. దానితో పాటుగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి ప్రాతకాలంలో సూర్యుడికి కనుక అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మరింత ఆరోగ్యం పట్ల మెరుగు ఉంటుంది. మీ యొక్క ఆర్థిక లావాదేవీల్లో కూడా మంచి విజయం సాధించే అవకాశం కనబడుతోంది. ఏదైనా దేవాలయానికి వెళ్ళి బెల్లం కానీ లేదా బెల్లంతో పాటుగా గోధుమలను కూడా దానంగా ఇచ్చినట్టయితే మీకు సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఈ పరిహారాలను పాటిస్తూ మంచి విజయాలను మీరు పొందండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వ్యాపార, విద్య, ఉద్యోగ రంగంలో అన్ని రకాలుగా అభివృద్ధి కనపడుతోంది. మీ కృషికి తగినంత గుర్తింపు కనపడుతోంది. కుటుంబ సభ్యులతో గతంలో ఏవైనా మాట పట్టింపులు కానీ, తగాదాలు ఉంటే కనుక అవి ఈ రోజు సమసిపోయే అవకాశం కనపడుతోంది. మిత్రులతో గతంలో మీరు ఏదైనా గొడవలు పడ్డా లేదా మాట పట్టింపులు వచ్చినా కానీ వారితో కూడా మీకు ఆ గొడవలు తగ్గిపోయి మంచి పేరుని సంపాదించుకునే అవకాశం కనపడుతోంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనపడుతోంది. మీరు ఆకస్మిక ధనలాభం కానీ, వస్తులాభం కానీ ఈ రోజు మీకు కలిగే అవకాశం ఉంది. ఈ ఫలితాలు, ఈ పరిహారాలు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి కూడా వర్తిస్తాయి. ఈ రంగంలో ఉండే స్త్రీలకు అనారోగ్య సూచన కనపడుతోంది కాబట్టి ప్రత్యేకంగా స్త్రీలు చాలా జాగ్రత్త వహించవలసిన అవకాశము. ఇక పురుషుల దగ్గరికి వస్తే వాహన ప్రమాదాలు, మోకాళ్ళకి సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ, ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. కొన్ని కొన్ని మెళకువలను చూసుకోండి. అది అవసరమా కాదా, వెళ్ళాలా వద్దా అనేది యోచన చేసుకుని తప్పనిసరి అయితేనే తప్ప బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిదిగా
చెప్పబడింది. అయితే తప్పదు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని కనుక వాహనాలు నడిపినట్టయితే ప్రమాదాలు తగ్గే అవకాశం కనపడుతోంది. అయితే మీరు వీటితో పాటుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఉదయం పూట గణపతికి పూజ చేసుకోండి. దానితో పాటు గోధుమల్ని కానీ పెసలు కానీ మీరు దగ్గర ఉన్న దేవాలయంలో కానీ లేదా పేద బ్రాహ్మలకి కానీ పేదవారికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మీకు కొన్ని కొన్ని ఆటంకాలు అడ్డంకులు ప్రమాదాలు ఆరోగ్యపరమైన సమస్యలు తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఒక కొబ్బరికాయని గుడిలో దానంగా ఇచ్చేయండి. పురోహితుడికి కానీ ఆ గుడిలో మెట్ల దగ్గర ఉన్న బిచ్చగాళ్ళకు కానీ ఒక కొబ్బరికాయను దానంగా ఇచ్చేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా ఒత్తిడులు కనపడుతోంది. అది కుటుంబ పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా ఉండొచ్చు. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరమైన ఒత్తిడి కానీ నష్టం కానీ జరిగే సూచన కనపడుతోంది. మిత్రుల దగ్గర నుంచి మీకు మద్దతు లభిస్తుంది. శాంతియుతంగా మీరు సమస్యలను పరిష్కరించుకోవాలి. మీ మాట వల్ల కొత్త చిక్కులు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి మాటను ఆచితూచి జాగ్రత్తగా వాడండి. సలహాలు సంప్రదింపులు ఈ రోజు ఏది చేయకండి. మీకు అనుకూలమైన రోజు ఈ రోజు కాదు కాబట్టి. అయితే ఇందులో ఉండే స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే ఇంట్లో అంటే గృహస్థులుగా ఉండే అంటే హౌస్ వైఫ్స్ గా ఉండే స్త్రీలకు మీ చుట్టాలలో కానీ బంధువర్గంలో కానీ లేదా మీ మిత్రులతో కానీ ఒక కీలకమైన విషయాన్ని మీరు బహిర్గతం చేసేయడం వల్ల దానివల్ల మీకు కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు దాన్ని గోప్యంగా ఉంచడమే సరి అయిన పరిష్కారము. అది ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ దిశగా యోచన చేయండి. ఆరోగ్యపరంగా మీకు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చక్కని అవకాశాలు వస్తాయి. వారు మీ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కనపడుతోంది. అయితే దీనితో పాటుగా కృష్ణుడికి మీరు నైవేద్యంగా ఉదయం పూట పాలను సమర్పించండి. పంచదార కలిపిన పాలు గాని బెల్లం కలిపిన పాలు గాని కృష్ణ పరమాత్మకు మీరు నైవేద్యం పెట్టండి. దానితో పాటుగా శుక్రగ్రహానికి మీరు పూజ కానీ చెయ్యండి. లేదు అంటే కనుక ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణాలను చేసుకున్నట్టయితే అది కూడా ఉదయం పూటే చెయ్యాలి. సాయంత్రం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు నిరాహారంగా చేస్తే కనుక మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త అవకాశాలు మీకు ఎదురు చూస్తుంటాయి. శుభవార్తలు అందుకుంటారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు గాని పురుషులు గాని విద్యార్థులు గాని అన్ని రంగాల వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. తరువాత మీరు మంగళ గ్రహ శాంతి కోసము రాత్రి సమయంలోనే హనుమంతుడి యొక్క పూజ చేయండి. హనుమంతుడికి ఆలయంలో దీపాన్ని వెలిగించండి. ఆకులను అంటే తమలపాకులను మీరు ఉదయం పూట కనుక స్వామివారి గుళ్ళో ఇచ్చినట్టయితే ఎటువంటి దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆలోచనలు లాభాల వైపు విజయాల వైపు దారితీస్తాయి కాబట్టి చాలా చక్కని ఆలోచనలు చేసుకోండి. కుటుంబంతో సరియైన సమయాన్ని సంతోషకరమైన సమయాన్ని ఈ రోజు తప్పనిసరిగా గడపండి. వ్యాపార లావాదేవీల్లో లాభాలను ఎక్కువగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ రంగాల్లో మీరు మంచి పేరు ప్రతిష్టలు లాభాలు గడించే అవకాశం కనపడుతోంది. తరువాత స్త్రీలు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు వహించండి. పురుషులైతే కనుక వాహనాలు నడిపేటప్పుడు ఒకంత జాగ్రత్త తీసుకోండి. అంటే ప్రమాదాలు కాదు కానీ కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వాహనాలని నడపండి. అయితే ఈ రోజు మీరు చేయవలసిన పని ఏంటంటే గురుదేవుడు యొక్క ఆలయాలు అంటే గురువుకు సంబంధించినటువంటి ఆలయాలు దత్తాత్రేయుడిది కానీ సాయినాథుడిది కానీ లేదా దక్షిణామూర్తిది కానీ ఆలయాలను సందర్శించండి. పసుపుని దానంగా ఇవ్వండి. పసుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ పళ్ళను కానీ దానంగా ఇచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. మహాలక్ష్మి అమ్మవారి పూజ ఉదయం పూట చేసుకోండి. శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇది ఈ రోజు చెప్పదగిన ఫలితాలు,
తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కృషికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు, విజయాలు పొందుతారు. కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత కనబడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితి కూడా మీకు గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు దక్కుతాయి. ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి పదవులు, ఏరియర్స్ రావడము, ప్రమోషన్స్ రావడము, తరువాత బదిలీలు అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి మంచి అనుకూలమైన రోజు. కొత్తగా మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే కనుక ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. దానితో పాటుగా మీరు ఏదైనా కీలకమైన పని చేయాలన్నా, కొత్త పని ప్రారంభించాలన్నా, ఏదైనా పని మీద వెళ్ళాలన్నప్పుడు నల్లని దుస్తులు ధరించి నల్లని వస్తువులను దానం చేసుకుంటే, శివ ఆలయానికి దర్శనం చేసుకుని అభిషేకం మీ చేత్తో చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే కనుక గుడిలో చేయించుకున్నా కానీ ఫలితం సమానంగానే వస్తుంది. ఈ పరిహారాలు పాటించుకుని ఈ ఫలితాలను ఈ రాశి వారికి చెప్పదగినవిగా చెప్పడం జరిగింది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రులతో కలిసి కొత్త కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేసుకోండి. మీ ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీరిపోతాయి. కొత్త అప్పుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. పనుల్లో సక్సెస్ సాధిస్తారు. ఏ పని తలపెట్టినా ఈ రోజు మీకు సక్సెస్ సాధిస్తారు కాబట్టి కొత్త పనులు కానీ, పెండింగ్ లో ఉన్న పనులు కానీ ఈ రోజు మీరు మొదలు పెట్టండి. తరువాత కుటుంబంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. మాట పట్టింపులకు పోయి భార్యాభర్తల మధ్య కీచులాట పెరిగే అవకాశం ఉంది కాబట్టి భార్య అయినా భర్త అయినా సరే, అంటే ఈ రాశిలో ఉండే స్త్రీ అయినా పురుషుడైనా సరే ఒకంత ఒదిగి అంటే మాటలు పెంచకుండా ఉంటే కనుక చాలా మంచిదిగా చెప్పడం సూచన జరిగింది. అయితే ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులు కానీ, ఇతర రంగాల వాళ్ళకి కానీ అంత అనుకూలమైన పరిస్థితి ఈ రోజు లేదు కాబట్టి మీరు ఏ పనులు ఈ రోజు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. దానితో పాటుగా శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే ఆరోగ్య సమస్యలు కానీ లేదా ధనపరమైన సమస్యలు కానీ ఒడ్డెక్కే అవకాశం కనపడుతోంది. నల్ల వస్తువులను మీరు దానం, ఏ నల్ల వస్తువైనా సరే, అది వస్త్రం కావచ్చు లేదంటే వస్తువు కావచ్చు, అది దానంగా మీరు ఈరోజు ఇచ్చినట్టయితే కనుక కొన్ని కొన్ని ఒడిదుడుకులను తట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ఆ దిశగా మీరు యోచన చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఉంది. ప్రయాణాలలో కూడా మీరు జాగ్రత్తలు పాటించండి. వాహనానికి సంబంధించి ప్రమాదాలు, ఎముకలకి సంబంధించి, చర్మ సంబంధించి, నేత్రానికి సంబంధించి ఈ మూడిటికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశము లేదా గతంలో ఉన్నవి పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. కొత్త సంబంధాలు, కొత్త పరిచయాలు మీకు ఏర్పడబోతున్నాయి. అవి మీకు అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది ఇప్పట్లో తెలిసే పరిస్థితి కాదు కాబట్టి కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ రంగాల్లో ఉన్నవారు పాతవారైనా, స్నేహితులతో అయినా, ఎవరితోనైనా సరే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన రోజు. లేకపోతే కొత్త చిక్కులు తెచ్చుకునే ప్రమాదం కనపడుతోంది. నోరుని చాలా జాగ్రత్తగా పెట్టండి. మాటను పొదుపుగా వాడండి. వీటితో పాటుగా పసుపు రంగుకు సంబంధించిన వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, పళ్ళను కానీ దానం చేసినట్టయితే ఇటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా ఉదయం పూట గోధుమలను దానంగా ఎవరికైనా ఇచ్చేయండి. ఈ పరిహారాలను పాటించుకుని చిన్న చిన్న ఒడిదుడుకులను దాటవేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు కూడా. నమస్తే.